దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధించాడు, పరిశోధిస్తాడు. పరిశోధించి తెలుసుకొని శుద్ధ సువర్ణంగా మార్చగలిగిన దేవుడును ఆరాధిస్తున్నారు. గడగడగా శోధించే దేవుడు ఆడు అపవాది. ఈయన పరిశోధిస్తాడు. ఈ విల్ టెస్ట్ యు. దేవుడు ఏ రోజు నిన్ను శోధించాడు? ఏ రోజు శోధించాడు? ఆల్రెడీ శోధనలో, ట్రయల్స్ లో ఉండి అంత నలిగిపోయిన నిన్ను శోధిస్తాడా? నేను శోధించాడు. నిన్ను పరిశోధించి తెలుసుకొని నీ హృదయంను శుద్ధి చేసి సువర్ణంగా మార్చగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ నెల దేవుడు నీకు విజయం ఇచ్చును గాక, నీ పరిశోధనలో జయమిచ్చును గాక. ఆ పరిశోధనలో నువ్వు క్లిక్ కావాల్సిందే. నేను క్లిక్ చేస్తాడు, విజయం నీకు సొంతమవును గాక. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శోధకుడా కాదు, ఆయన ఎవరు తెలుసా? ఉత్తముడు. ఆయన ఉత్తముడు మాత్రమే కాదు, శ్రమ దినమున్న ఆయన ఆశ్రయ దుర్గముగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. నీకేమి కావాలో ఆయన ఎరిగిన దేవుడు. కొట్టు చాపట్లో. నీ అంతరంగంలో ఏముందో ఎరిగి ఉన్న దేవుడు. నీ పిల్లలకి ఏం కావాలో ఎరిగి ఉన్న దేవుడు. నీ వ్యాపారంకి ఏం కావాలో ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏమి చేయాలనుకుంటావో ఎరిగి ఉన్న దేవుడు. అన్ని విషయంలో ఎరిగి ఉన్న దేవుడు ఆయన. నీకు బహుమానం కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. నీ కొడుకు కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. నీ కూతురు కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. ఇప్పుడు తీసేయండి అది మైండ్. ఎవరు? ఆయన శోధించేవాడు కాదు, ఆయన పరిశోధించే దేవుడు. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించింది, ఆయన శోధించాడు, ఆయన పరిశోధిస్తాడు. అపవాది ఎవరి దగ్గరకు వచ్చాడు? సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చాడు. ఏమంటారు తెలుసా? ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెగా. ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చినోడు నీ దగ్గర రాడా? నేను అంటాను, నా ప్రభు విజయము పొంది కృప కలిగిన దేవుడుగా ఊరేగించబడినట్లుగా ఈ రాత్రి ప్రభుని నమ్ముకున్న నీ ఊరేగింపబడుదువుగా. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టు. శోధన జయించువాడు ధన్యుడు. శోధనలో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. పరిశోధనలో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడు. ఈ నెల అద్భుతమైన విజయాన్ని నీ కళ్ళు చూచేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు.